హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. ఈరోజు మా గ్రామంలోని పొలాలు ఏ విధంగా ఉన్నాయో ఒక చల్లటి సాయంత్రం పూట పొలాలను చూడడానికి వచ్చినాము. చాలా బాగున్నాయండి. చాలా బ్రహ్మాండంగా, చాలా అందంగా పొలాలు బాగున్నాయి. రైతు చాలా కష్టపడి పండించేటువంటి పంట చేతికొచ్చి ఇంకో కొన్ని రోజులైతే చేతికొచ్చే అవకాశం ఉంటది. ముందుగా మన మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఒక్కసారి పొలాలను చూడండి. ఎంత బాగున్నాయంటే పొలాలు నిజంగా ఎంత అందంగా ఉన్నాయండి. ఒక పక్క పైన ఆకాశము, కింద పొలాలు. రైతు నిజంగా చాలా కష్టపడి నిజంగా 6 నెలలు, వాస్తవంగా 6 నెలలు కష్టపడి పండించేటువంటి పంట మరికొద్ది రోజులైతే నిజంగా ఒక 20, 30 రోజుల తర్వాత పొలాలు కోతకు వచ్చే అవకాశం ఉంటది. రైతులు చాలా కష్టపడి పండించే పంట ఇది వాస్తవంగా. ఎందుకంటే రైతు పండిస్తేనే ఇవాళ దేశం ప్రజలంతా గూడా తినే పరిస్థితి ఉంది. నిజంగా రైతు దేశానికి అన్నం బెట్టే పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు గూడా మనందరం గూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. రైతు యొక్క కష్టాన్ని ఎవరు గూడా మర్చిపోవద్దు. రైతే దేవుడిగా మనం ప్రతి ఒక్కరం భావించినప్పుడే ఈ సమాజం గాని, ఈ దేశం గాని బాగుంటుంది. ఎందుకంటే రైతు చాలా సంతోషంగా ఉండాల్సిన అవసరం గూడా ఉంది.